At Anurag University, be everyone you dream to be. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మనకి అంటే మనం ఇంతసేపు మాట్లాడుకున్నప్పుడు మీరు చాలా సార్లు గురువులు, శిష్యులు, గురువులు, గురువులు, గురువులు అని అంటున్నారు. ఈ మధ్య కాలంలో వింటున్నాం మేము కూడా. అంటే మన లైఫ్ సక్రమంగా మంచి మార్గంలో వెళ్ళాలి అని అంటే ఒక గురువు ఉండాలి. అసలు నిజంగా గురువు అంటే ఎవరు? అంటే ఇప్పుడు సామాన్యుల విషయానికి వస్తే ఇప్పుడు మీలాంటి వారు అనంటే మీకు ఒక గురువు ఉన్నారు, మీకు మంత్ర దీక్ష ఇచ్చారు, మీరు దాన్ని సాధన చేశారు. గురువు శిష్యులు అంటే ఇది బాగుంది. మరి సామాన్యుల విషయంలో అసలు గురువు ఎవరు? మరి గురు పౌర్ణమి కూడా రాబోతోంది. గురువుకి ఏదో ఒక రూపంలో మనం కృతజ్ఞత తెలియజేసుకోవాలంటారు. అసలు ఎవరిని గురువుగా తీసుకోవాలి? ఎవరికి కృతజ్ఞత తెలియజేయాలి? గురు పౌర్ణమి యొక్క విధానం ఏంటి అసలు? శ్రీ గురుదేవదత్త జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిజయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం గురువుని గురించి, గురుతత్వాన్ని గురించి తెలుసుకుందాం. గురువు అంటే ఒకటే నిర్వచనం, అజ్ఞాన అంధకారంలో నుంచి జ్ఞానంగా మనల్ని మరలించడం. అది రకరకాల గురువులు ఉన్నారు. మనం బాల్యములో ఒక గురువు ఉంటాడు, విద్యాభ్యాసం నేర్పడం, విద్యను ఎలా సాధన నేర్చుకోవడం, ఇలాంటి ఒక గురువు ఉంటాడు. మరి వారు మనకు గురువే. అక్షరాభ్యాసం చేసిన వాళ్ళు మనకు గురువులే. ఈ గురువులందరూ కూడా భౌతికంగా మనం ఎలా నడవాలో నేర్పుతూ ఉంటారు. జ్ఞానాన్ని, అసలు ఈ జీవిత లక్ష్యం ఏమిటి అని తెలియచేయడానికి వచ్చిన వారే జ్ఞాన గురువు. వాడు గురు పరంపరకు సంబంధించి ఉంటాడు. జ్ఞాన గురువుని మనం ఆశ్రయించాలి గురువు అంటే. అందుకని మనం గురు పౌర్ణమిక, వ్యాస పౌర్ణిమ, దీన్ని గురు పౌర్ణిమ అని కూడా అంటారు. వ్యాసుని ఆరాధించుకోవడానికి, గురువులను ఆరాధించుకోవడానికి ఒక రోజు. అందుకని ఇది వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ అని మనం బోధిస్తూ వస్తున్నాం. ఈ గురు పౌర్ణమి రోజు మనకైతే ఎవరైతే జ్ఞానాన్ని ప్రసాదించారో వారిని మనం గురువుగా పూజ చేసుకోవడం అనేది గురు పౌర్ణమి ఉద్దేశం. అయితే గురువు లేడు, ఇలాకి గురువు లేడు. మరి మేము ఎవరిని గురువుగా ఆరాధించాలి అంటే దక్షిణామూర్తిని గురువుగా అనుకొని మనం ఆరాధించవచ్చు. దక్షిణామూర్తిని మనం ఎప్పుడు వారిని ఎలా పెట్టాలంటే ఉత్తరముఖంగా ఉన్న చిత్రాన్ని పెట్టి ఉత్తరముఖంగా దక్షిణామూర్తిని ఆరాధించిన గురు పౌర్ణమిగా ఆరాధించినట్టే. అయితే గురువు అంటే అంధకారమును, అంటే మనకు అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఒక మార్గం. వారు మనకు గురువులు. అందుకని వారి పాదధూళిని వారి సేవించాలి. అందుకని జ్ఞానమూలం గురుర్మూర్తిం, పూజామూలం గురు పదం, మంత్రమూలం గురుర్వాక్యం, మోక్షమూలం గురుకృపం అన్నారు పెద్దలు. జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, మంత్రాన్ని ప్రసాదిస్తాడు, మోక్షాన్ని, అతనే నిజమైన గురువు. ఈ మూడు విధానాలు ఎవడు చెప్తాడో వాడు గురు. జ్ఞానానందమయ, జ్ఞానమూలం గురుర్మూర్తి, ఒక మూలం. జ్ఞానం కలగాలంటే గురువుని చూస్తుండాలి. వాళ్ళెవరు? దక్షిణామూర్తి. పూజామూలం గురుపదం, వారి పాదాలు చూస్తూ మనం పూజించాలి. మంత్రమూలం గురుర్వాక్యం, వారు ఏ మాట చెప్తే అదే మంత్రం. మోక్షమూలం గురుకృపం, మోక్షాన్ని ప్రసాదించాడు గురువు. అయితే ఇక్కడ మరలా ఒక విధానం ఉంది. సద్గురువు, ఎవరైతే జ్ఞాన గురువు ఉన్నాడో వాడు గురు పరంపర వాసి ఉన్నాడో వాడు ఏది చెప్పినా, వాడు మాట చెప్పినా అదే మంత్రం. మాటే మంత్రము, మాటే కదా మంత్రం. ఏ మాట చెప్తామో అది మంత్రం. హంపీకి సంబంధించిన ఒక పీఠాధిపతి ఒక ఆయన ఉండేవారు ఒక కాలంలో. ఆయన దగ్గర ఒక అతను వచ్చి నాకు గురుదీక్ష ఇవ్వండి అని అడుగుతాడు. ఇందాక చెప్పానుగా, ఎవరన్నా వచ్చి గురుదీక్ష అంటే చూద్దాంలే అంతే, లేకపోతే వెళ్ళండి గురుదీక్ష మీకు ఇయ్యము. మాకు ఎందుకు రండి గురుదీక్ష అని అనలేదు. ఇన్నిసార్లు పోతాడు, రోజు పోయి స్వామి ఏదైనా మంత్రం వేయండి గురుదీక్ష ఆయన వెళ్ళు. అలా వెళ్ళంగా ఒక రోజు కోపం వచ్చి అలా కూర్చుంటాడు. వాడు అలా పెడతాడు. వాడిని, గురువు గారిని కనీసం తగిలితేనన్నా ఏమన్నా
చెప్తాడేమో ఆయన విసిగించడం మొదలుపెట్టాడు. ఆహాహా. పెద్ద ఆయన ఓకే. వాళ్ళు కాకపోతే ఎక్కువ చండాలమైన బూతులు తిట్టరు కదా, అవును. వాడిని ఆయన ఆయన పాదాల దగ్గర చీకట్లో తెలియకుండా ఇలా తగిలేడు. ఉమ్, ఎవడు రాను అన్నాడు. ఉమ్, గురుదేవా నేను. ఉమ్, ఎవడు రాను అన్నాడు. ఉమ్, గురుదేవా నేను అన్నాడు. అనగానే నువ్వా ఎందుకు వచ్చారని గురుదీక్ష. హే పోరా దున్నపోతా అన్నాడు. మరి ఇంకా బుజ్జి రాత్రిపూట అమ్మ బంగారు వచ్చి ఏదో చీకట్లో అక్కడ తగిలితే ఆ, కోపం రాదా ఏంటి? వస్తుంది, వస్తుంది. అంత పెద్ద ఆయన ఏదో అనుష్ఠానానికి పోతున్నాడు, అది స్నానానికి. ఉమ్, పోరా దున్నపోతా. ఇంక వాడు వెళ్ళిపోయాడు. ఉమ్, వాడు వెళ్ళిపోయి కొన్నాళ్ళు రాలేదు. వాడు ఇంకా రాలేదు, వాడు వెళ్ళిపోయాడు. ఉమ్. వాడు ఏం చేశాడు, గురువు నోటి నుంచి దున్నపోత అనే మతం వచ్చింది ఓహో. అని వాడు ఏం చేశాడు, రోజు ఉమ్, కళ్ళు మూసుకొని ఓం దున్నపోతే ఏ నమః, ఓం దున్నపోతే ఏ నమః అని ఉమ్, సాధన చేశాడు. ఆ, ఇతను పీఠాధిపతి. అదే మంత్రం ఇంకా. అంటే సనాతన ధర్మములో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న పీఠాధిపతి ఆ, హంపి, ఆ కర్ణాటక ఆయన. అందుకని మరి అన్న పదం ఎంత గొప్పది, మామూలుడు కాదు నిన్ను తిట్టింది. ఉమ్, అందుకని ఓం దున్నపోతు ఓం దున్నపోతు అని మొదలుపెట్టాడు. ఉమ్, కొన్నాళ్ళకి ఆయనకు దివ్యశక్తి వచ్చేసి. అయితే ఒకసారి ఏం చేయాలంటే హంపి రాజులు ఏం చేశారంటే ప్రజల కోసము వ్యవసాయ భూములకి ఉమ్, నీటిని అందించడానికి Hmm. ఏ మార్గంలో కాలువలు దోవిస్తున్నారు, వ్యవసాయానికి నీళ్లు అందించాలని. ఆ మార్గాన్ని ఈ గురువు గారికి అప్పచెప్పారు కొంచెం బాధ్యతగా. ఆహా. అంతటా ఇలా ఇలా ఎలా బాగుంటుంది స్వామి, మరి ప్రజలకు నీళ్ళు అందించి ఆయన కొంచెం జ్ఞానంతో ఆలోచించి ఇలా ఇలా అని అంతా చేస్తాడు. అయితే అది మరలా చివరికి ఆ నీళ్ళన్నీ పోయి ఒక దగ్గర కలవాలి కదా, మరలా ఆ నీళ్ళన్నీ మరలా వ్యవసాయం అందించి మరలా ఒక స్థలంలో అందాలి. ఉమ్, అలా అందించాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు Hmm. ఒక పెద్ద బండరాయి అడ్డం వచ్చి పెద్దది, ఇంకా చివర ఇంకా అది అయిపోతే అది నీళ్ళు ఆ కాలువలో కలిసిపోతాయి. అది లేకపోతే ఈ ప్రజలకు నీళ్ళు రావు, అది ఒక్కటి తీసేయాలి, మిగతా అన్నీ వచ్చినాయి ప్రజల కాలువలన్నీ. కరెక్ట్గా ఏ పెద్ద చెరువు ఉందో ఆ చెరువు నుంచి నీళ్లు తీసి దగ్గర మాత్రం ఒక బండరాయి వచ్చింది. ఉమ్, ఈ బండరాయిని తొలగించడం రాజులకు సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కావడం లేదు. అది లోపల నుంచి ఉంది, పగలగొట్టడానికి సాధ్యం కావడం లేదు, అది ముక్కలు ముక్కలు అవుతుంది. ఏం చేయాలి? అప్పుడు గురువు గారిని మళ్ళీ పిలిచారు. గురుదేవా మరి దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి, ఇది మార్చలేము, ఈ కాలువ మార్చలేము, మారిస్తే మళ్ళీ ఇంత కాలువ వేస్ట్ అయిపోతుంది, అవును. ఈ రాయిని తీసేయాలయా, ఏం చేయాలని చెప్పి అలా ఆలోచిస్తూ ఆ రాయి దగ్గర కూర్చొని ఆలోచించి ఏం చేద్దాం. ఈయనకు మాత్రం ఏం చేస్తాడు, గురువు అయిపోయా ఓం నమ శివాయ అని ఆలోచిస్తూ ఉన్నాడు. స్వామి పరమేశ్వర ఏదో ఒక మార్గం చూపించాయా, ఏం చేద్దాం అని చెప్పి ఉమ్, ఆ మార్గం చూపించు అని చెప్తాడు. అని చెప్పి అప్పుడు అక్కడ దూరం నుంచి ఒక అతను చాలా బ్రైట్గా, అంటే ఒక వెలుతురులాగా ఒక శక్తివంతంగా ఒక ఆయన నడుచుకుంటూ ఉమ్, వస్తున్నట్టుంది. దగ్గరికి పోతుంది. ఎవరు బాబు నువ్వు అని గుర్తుపట్ల, బ్రైట్నెస్ ఉంది, ఎవరు బాబు నువ్వు అంటే స్వామి నీ శిష్యుడు అంటాడు. నా శిష్యుడా? నా శిష్యులు ఎవరు లేరే, నేను ఎవరికి దీక్ష నీయలేదయా అంటాడు. కాదు స్వామి, ఒకరోజు మీరు నన్ను తిట్టారు, దున్నపోతా అన్నారు, ఉమ్, అప్పటి నుంచి నేను దున్నపోతును సాధన చేశాను, నాకు దున్నపోతులో ఉన్న యమధర్మరాజు వాహనం నాకు దర్శనమిచ్చి నాకు దివ్యశక్తిని ప్రసాదించింది అన్నాడు. బా. అప్పుడు ఒరే పాడైపోను, నేనిచ్చాను, నువ్వు చేశావు, అది వచ్చింది, ఎలా నమ్మయా అన్నాడు. కాదు గురుదేవా, నిజంగా మీరు నా గురువులే అంటాడు. ఉమ్, ఇక అప్పుడే ఏంది గురుదేవా మీరు ఇక్కడ ఉన్నారు ఏంటంటే, ఒరే ఈ రాయి అడ్డం వచ్చింది నాయన, ఈ రాయి తీస్తే గానీ మనకు నీళ్లు పారవు అని చెప్తే, నీకెందుకు గురుదేవా, మీ శిష్యుడిని నేనున్నాను కదా, ఉమ్, అసలు శిష్యుడే కాదు వాడు, జస్ట్ పోరా దున్నపోతా అనే మంత్రమే, మీకెందుకు గురుదేవా, నేనున్నాను కదా, ఎలా చేస్తావు నానా ఉమ్, అంటే, మీరు అలా కూర్చోండి అని చెప్పి ధ్యానం చేసి అమ్మడే దున్నపోతుని పిలిచాడు. యమధర్మరాజు వచ్చి ఒక్క కొమ్ములతో ఒకటే వేటు ఉమ్, ఆ బండ గిండ ముక్కలైపోయి అది పైకి లేచి పడింది. ఇప్పటికి కూడా అది సాక్ష్యంగా ఉంది కర్ణాటకలో, ఇప్పటికీ ఉంది ఆ రాయి. ఆ కాలువలు ఆ కాలువలు అంటే ఇంక ఇప్పుడు మార్చేయలేరు కానీ ఉమ్, ఆ కాలువ రాయి స్థలము ఇప్పటికీ ఉంది. ఆ రాయి నెడితే మొత్తం అంత పెద్దదో, అది పాతాలు ఎక్కడి నుంచో ఉంది, ఉమ్, అది పైకి లేచి పక్కన పడుతుంది. ఓహో. అదంతా బూడ్చి అందజేసి అక్కడి నుంచి చక్కగా మళ్ళా ఊరి ప్రజలందరికీ నీళ్ళు అందించారు. మరి ఏది మంత్రం? మాటే మంత్రం. మాట మంత్రం కాల, అయ్యింది. ప్రమాణం కూడా ఉంది ఇప్పుడు మనకి. అవును. అంటే మాట అది ఎవరు అనాలి? మంచి గురువు, పరమ పూజ్యమైన గురువు కావాలి, సనాతన ధర్మము తెలిసిన వాడు కావాలి, వాడు నిష్ఠాగరిష్ఠుడు కావాలి. నీ దగ్గర చాలా మంది ఈ మధ్య గురువులను చూస్తున్నామా, నేను గురువు అనేదాన్ని చెప్తున్నా అర్థం. నాకు పరమేశ్వరుడే గురువు, నాకు పరమేశ్వరుడు దివ్యశక్తిని ప్రసాదించాడు, నేను ఇప్పటి నుంచి మీకు గురు బోధ చేస్తున్నా. చరిత్రలో అలాంటి గురువుల్ని ఆశ్రయించకూడదు. 100 సంవత్సరాల క్రితం 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 100 సంవత్సరాల క్రితం
అలాంటి ఆశ్రయించిన తర్వాత మంచి జరగవచ్చేమో మీకు, కానీ అది ఏదైతే లాస్ట్ ఎండింగ్ ఉంటుందో అది మిమ్మల్ని గమ్యాన్ని చేర్చదు. ఓకే. గమ్యాన్ని చేర్చాలంటే హ్మ్. పరంపర గురువులు పైన ఉండాలి. హ్మ్. మనం వెళ్ళినప్పుడు మా పిల్లోడే అని వాళ్ళు చెప్పగలాలి, వాళ్ళ సోల్స్. హ్మ్. పరమ గురుతత్వాన్ని ఆశ్రయించి ముందుకు నేర్చుకుపోవాలి. వీళ్ళు గొప్పవాళ్ళే వీళ్ళందరూ. శివుడు దర్శనమిచ్చిన వీళ్ళందరూ గొప్పవాళ్ళే, నేను వారి గురించి అనడంలే. వారికి దివ్యశక్తి ఉండొచ్చు, కానీ పరమ గురువుల నుంచి మీరు జ్ఞానాన్ని పొంది ఉంటేనే గురువు. హ్మ్. వారి మార్గంలో ఒక భాగమై ఉండాలి మీరు. హ్మ్. ఇలా మాట మంత్రమే గురువు. అలాంటి మాట మంత్రము చెప్పే గురువుని మనం ఆశ్రయించాలి. హ్మ్. అందుకనే జ్ఞానానందమయం దేవం, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కావాలి. మనకు శంకరాచార్యులు మధ్యమ శంకర పరంపర పీఠం అయితే ఇంకా మంచిది. హ్మ్. వాళ్ళు ఏదైనా ఆ పరంపర ఒక పీఠం, సనాతన ధర్మం నుంచి ఉన్న పీఠం, జ్ఞానం, వేదం, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాల భాష్యాలను చక్కగా నేర్చుకున్న పీఠం, చాతుర్మాసాలు చేసిన వ్యక్తి, చాతుర్మాసం చేసిన గురువు. 16వ సంవత్సరం నుంచి చాతుర్మాసం చేస్తూ వచ్చాం. 4 నెలలు ఒకే దగ్గర ఉండి చాతుర్మాసాలు చేయాలి. ఇన్ని చాతుర్మాసాలు చేయాలి. దాదాపు 8వ ఏటన యజ్ఞోపవీతం అయి ఉండాలి. అంటే ఇలాంటి గురు పరంపర పీఠాన్ని మనం గురువుగా ఎంచుకోవాలి. అలాంటి పీఠమే మనకు శంకర పీఠము. లేకపోతే అలాంటి గురువుల్ని మనం ధర్మ గురువులుగా ఎంచుకుంటే మన గమ్యం బలంగా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ మనకు మేలే, వారి వారి స్థాయిని బట్టి. ఇది అనమాట. అందుకని మనకు గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి వస్తుంది. ఆ రోజు మనం చక్కగా భగవద్గీతను చదువుకొని, మనకు కృష్ణుడు పరమ గురువు. ఎవరైతే గురువో వాళ్ళని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి గురువు. రెండోది వ్యాస భగవానుడు, వ్యాసుడు మనకు గురువు. మూడవది శంకరాచార్యుడు, వారు మనకు పరమ గురువులు. గురువు అనే శబ్దానికి వీరే, మిగతా వాళ్ళందరూ వీరి నుంచి తర్వాత వచ్చిన వాళ్ళే. రామానుజుల వారు గురువు అంటే వీళ్ళ పరంపరలు అన్నమాట. అలా మనకు గట్టి గురువును కావాలి. మొట్టమొదట వ్యాసులు, వ్యాసో నారాయణో హరిహి, వ్యాసుడు మనకు గురువు. శ్రీకృష్ణ పరమాత్ముడు, వాణ్ణి జగద్గురువు అంటారు. జగద్గురువులు ఎవరంటే వ్యాసులు, శ్రీకృష్ణ పరమాత్ముల వారు, తర్వాత శంకరాచార్యులు. మనకు కృష్ణ పరమాత్ములు జగద్గురువు, వ్యాసుల వారు జగద్గురువు, తర్వాత శంకరాచార్యులు జగద్గురువు. ఇప్పుడు ప్రతివాడు జగద్గురువే. వాడి పేరు ముందు బ్రహ్మశ్రీ జగద్గురువు, లేకపోతే బ్రహ్మశ్రీ జగద్ అందరూ ట్యాగులు వేసుకోవడమే బోర్డుల మీద. శ్రీ శ్రీ శ్రీ. ఎవరిచ్చారు నీకు శ్రీలు? ఎవరిచ్చారు బ్రహ్మశ్రీ అని? ఒక పెద్దల నోటి ద్వారా, పెద్దల నుంచి రావాలి. ఇప్పుడు సిద్ధయోగి ఒక గురువు నుంచి మనకు వచ్చింది పేరు. మనం ఏదో పెట్టండి గురువు గారు నాకు సిద్ధయోగి అని అనకూడదు. వారి సహజంగా వారు మహాసిద్ధ పురుషులు. వారు వారానికి ఒక్కరోజే బయటకు వస్తారు. ఇప్పటికి కూడా ఉన్నారు గుజరాత్ లో. వారు వారానికి ఒక్కరోజే వస్తారు. వారు వచ్చి నాన్న ఈ రోజు నుంచి సిద్ధ గురువు స్పష్టంగా మనకు తీర్మానం చేయాలి. సరే స్వామి అని శిరస్సు వంచి అలా నమస్కరించా. పక్కనున్న శిష్యుడు ఎప్పుడు మాట్లాడిన వాడు ఈయనతో మాట్లాడుతున్నాడు ఏదని ఇలా దగ్గరకు వచ్చి చూస్తున్నాడు. ఆయన ఎవ్వరితో మాట్లాడేవారు. అరే ఈయనతో ఏం మాట్లాడుతున్నారు, ఎప్పుడు ఎవ్వరితో మాట్లాడి ఎరగను అనమాట. వారానికి ఒక్కరోజు, ఈ రోజు కూడా వారు ఉన్నారు తపోవనంలో. గురువు అంటే వారు అలా సహజంగా చెప్పాలి. నాన్న సిద్ధ గురువు, నాన్న ప్రణవ యోగానంద. ఒక గురువు మనకు బాల్యంలో చైతన్యం అని ఇచ్చింది. ఇట్లా గురు పరంపర అనేది సహజంగా గురువుల నోటి నుంచి రావాలి. నాకు ఇవ్వండి స్వామి, నాకు సన్యాసం ఇవ్వండి స్వామి, నాకు పీఠం ఇవ్వండి స్వామి. ఇప్పుడు ఇది ఎక్కువైపోయింది. ఇది వీళ్ళు గురువులు కాదు. గురువు నా భవతి. గురుహు యుక్తుక్తే జ్ఞానం విజ్ఞానం ఏవ ఇది గురుహు అని సంస్కృతం చెప్తుంది. జ్ఞానం ఉండాలి, విజ్ఞానం, ఈ రెండు కలయిక గురువు. ఒట్టి విజ్ఞానం ఉందనుకో, వేదం ఉపనిషత్తులు అద్భుతంగా చెప్తారు, వాడు గురువు కాజాలడు. గురుహు యుక్తుక్తే జ్ఞానం అంటే సమయస్ఫూర్తితో ఉన్న జ్ఞానం ఉండాలి, దానితో విజ్ఞానము తోడవ్వాలి. ఆ రెండు పాదుక, గురు పాదుక ఇది జ్ఞానం. ఆ రెండు కలిపి ఉన్నవాడే గురువు అవుతాడు. ఇది గురువు రహస్యం. అలాంటి గురువును మనం కొంచెం ఆలస్యమైన పర్వాలే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు, మా దగ్గర కనీసం 2 సంవత్సరాలు అయితే గానీ గురువు దగ్గరగా రాలేదు మా దగ్గరికి. వాడికి జ్ఞానం కోసం వాడిని పరీక్ష పెట్టుకోవాలి. మా గురువు అన్నారు మొన్న ఒకసారి, మాకు ఒక 2 ఏళ్ల క్రితం, యనమండ్ర వేణుగోపాల శాస్త్రి మా గురుతుల్యులు. వారికి మేము శిరస్సు వంచి నమస్కరిస్తుంటాం. వారి దగ్గర ఒకరోజు, స్వామి ఇలా ఉంది పరిస్థితి. ఒకసారి నేను చెప్పుకున్నా బాధపడి, ఇలా ఉందండి పరిస్థితి అంటే, వాళ్ళు అడిగినా నువ్వు చెప్పొద్దు అన్నాడు. వాళ్ళు వచ్చి మీకు గురుదీక్ష చేయండి అని కానీ జ్ఞానం గురించి చెప్పంటే అది చెప్పొద్దు. వారిని పరీక్ష పెట్టాలి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత వారికి చెప్పు అన్నారు గురువుగారు. ఎందుకన్నారంటే
అజ్ఞానులకు చెప్పొద్దు అంటున్నాడు. వారు అడిగిన వారు నిజంగా జ్ఞానులైతేనే నువ్వు చెప్పాలి. వీళ్ళకు ముందు పరీక్ష పెట్టి వారు ఆ స్థితికి వచ్చినాక చెప్పు అని వారు స్వయంగా చెప్పు. అప్పటి నుంచి నాకు ధైర్యం వచ్చింది. ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు గురువు గారిని ఆశ్రయించి, ఇప్పుడు పెద్దవారు అయ్యారు కొంచెం, ఇట్లా గురువులు అంటే అలా వారు ఎప్పుడైనా ధర్మాన్ని ఎవరికైనా యూనివర్సల్ గా, నేననే కాదు ఎవరికైనా వారు ధర్మాన్నే బోధిస్తారు. గురువు అంటే అది, గురువు అంటే జ్ఞానం మాత్రం బోధిస్తాడు. ఆ జ్ఞానం ఎలా నడవాలో బోధిస్తాడు. అలా అదమ్మా గురువు పరంపర అంటే అలాంటిది. ఎంతమంది గురువులు, శ్రీ విష్ణు శివుడి నుంచి మొదలుకొని గురు పరంపర కావాలి మనకు. శివుడు, బ్రహ్మ, విష్ణువు అలా వస్తూ వస్తూ శంకర, వశిష్ఠుడు, శక్తి, పరాచరుడు, శుకుడు, వ్యాసుడు, గౌడపాదుడు, గోవిందపాదుడు, శంకరాచార్యులు ఇలా వరుసగా వస్తూ 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 మా గురువు దగ్గరకు వచ్చి ఆగాలి. మన గురువు పైన ఆయన ఉండాలి. అంటే ఆ పరంపరలో స్పష్టంగా ఉండాలి లింకు. ఎక్కడ కూడా కనెక్టివిటీ దెబ్బ తినకుండా ఉండాలి. వీళ్ళు సాధన చేసి ఉండాలి. వీళ్ళు దేవత అర్పణం చేసి ఉండాలి హృదయం. ఎంత మా గురువు గారు శ్రీ విద్యానందనాథ వారు, దుర్గారావు గారు ఎంతమందికి భిక్ష పెట్టారో వారి గురించి చెప్పకూడదు. ఈ రోజు శ్రీయానందనాథ నుంచి వచ్చిన వాళ్ళు మా గురువు గారు దుర్గారావు గారు, వారి కుమారులు కూడా ఎంతో మందికి విద్య నేర్పించారు. వారైతే ఇంకా అపర ప్రేమ. వారు చూస్తేనే నాకు ఆనంద బాష్పాలు వస్తుంటాయి. మా దుర్గారావు గారు అయితే వారు అప్పుడు బాలా త్రిపుర సుందరిది శ్రీ విద్యానందనాథ వారి పేరు గురు పరంపరలో. వారు ఎప్పుడు బాలాదేవితో మాట్లాడుతుంటారు. ఇలా ఇలా ప్రత్యక్షంగా అమ్మ రాత్రిపూట ఎప్పుడు మాట్లాడుతుంటారు. ఎవ్వరు పోయినా జ్ఞానాన్ని, వాడు జ్ఞాన స్వరూపుడైతే జ్ఞానం బోధిస్తుంటారు. వారు మాట్లాడుతూనే ఉంటారు, మనం ఓపికగా వినాలి. ఒక్కోసారి అమ్మవారులు ఐక్యమయ్యి వారు అమ్మవారిలాగా మాట్లాడుతుంటారు. అప్పుడప్పుడు ప్రమాణపూర్వకంగా, విద్యాపూర్వకంగా, మంత్రపూర్వకంగా వారు మాట్లాడుతుంటే మనం ఓపికగా వింటుండాలి. రాత్రి 11, 12, 1, 2 తెల్లవారుజాము 3 గంటల వరకు మాట్లాడతారమ్మా. మనకు ఓపిక ఉండాలి. చక్కగా అలా కూర్చుంటాడు. మనం లేపనుకో అమ్మవారితో మాట్లాడతాం. ఇంక రోజు ఇదే పని. వారు ఏకభుక్తం ఒక పూట అంత తీసుకుంటాడు, అంత ఏదో ఆ క్షీరం తీసుకుంటాడు తప్ప ఎప్పుడు అమ్మవారి. ఆయన చూస్తుంటేనే బాల అట్లా పసుపు అంత రాసుకొని బొట్టు పెట్టుకొని ఇట్లా ఉంటది బొట్టు వారి. అలాంటి వారు లేరమ్మా. ఇప్పుడు మనం యనమల వేణుగోపాల శాస్త్రి వారు గురుతుల్యులు. వాళ్ళు ఎప్పుడు వేదమే. నేను ఎన్నోసార్లు 4 ఎప్పుడు వేద శాస్త్రాలను అధ్యయనం చేస్తూనే ఉంటారు వారు. ఎప్పుడు పారాయణలో సాక్షాత్తు బ్రహ్మ గురువులు అనమాట. అట్లుండాలి గురువు అంటే. ఉపన్యాసాలు చెప్తే గురువులు కారమ్మా. ఇప్పుడు మనం ఉపన్యాసాలు వింటాం, వాళ్ళు లోకానికి బోధించే గురువులు. దైవంతో కనెక్ట్ అయిన గురువులు చాలా తక్కువ. వారు మాటే మంత్రం. మొన్న వెళ్ళినప్పుడు నాకు అసలు ఏదో చెప్పా, వారంతటి వారే ఒక యంత్రం అప్పుడప్పుడు గీసి చూపించారు. మా పిల్లలందరూ ఉన్నారు. ఒక యంత్రం గీసి ఇలా నువ్వు చేసుకోను ఆయన. ఎంత ప్రేమ కరుణ ఉప్పొంగింది వాళ్ళకి. వీనికి మనం జ్ఞానాన్ని బోధిద్దాం. అలా గురువు నుంచి మనం జ్ఞానం వారి నుంచి మనకు కావాలి. అలాంటి గురువులు ఎంచుకోవాలి. బోధించడానికి కొంతమంది, జ్ఞానం బోధించే గురువులు కొంతమంది, దైవముతో కనెక్ట్ అయిన గురువులు కొంతమంది. ఇలా మనకు అందరి గురువులు. అందుకని బోధ గురువు, జ్ఞాన గురువు, పరమ గురువు, పరమేష్ఠి గురువు, నిషిద్ధ గురువు అని కూడా ఉన్నాడు. వాడు నిషిద్ధం, వాడి దగ్గరికి మనం పోకూడదు. వాని దగ్గర కర్మలు వచ్చినప్పుడు వాడిని గురువుని ఆశ్రయించి నమస్కరించుకొని, నిషిద్ధం అంటే మన కర్మలను తొలగించడానికి ఒక గురువు ఉంటాడు. వాడు బగలాముఖి, ధూమవతి, ప్రత్యంగర. మనకు ఒక ఆయన ఉన్నాడు స్వామి, పెద్ద ఆయన, హైదరాబాద్. ఆయన పేరు ఎందుకు లేండి, కానీ ఆయన వల్ల మేలే జరుగుతుంటది. ఆయన ధనం తీసుకుంటాడు చక్కగా. ఆయన నీకు కూడా తెలుసు, ఆయన అందరికీ తెలుసు, ఫేమస్ కదా. కానీ ఆయన అందరికీ ఆయన వేలో ఆయన కరెక్ట్గా చేస్తుంటాడు. ఆయన దానికోసం ఉన్నాడు. ఆ శక్తులు ఆయన స్వయంగా ఒప్పుకుంటాడు, నేను ఇది చేస్తానండి, ఓపెన్ గా చెప్తాడు. మరి అన్ని పూజలు చేస్తుంటాడు. ఆయన వే అది. ఆయనకు బ్రహ్మదీక్ష ఇయ్యమని ఆయన దగ్గరికి పోవాల్సిన పని లేదు. నాకు బ్రహ్మమును గురించి తెలుసుకోవాలని ఉందండి, నాకు బ్రహ్మదీక్ష ఇయ్యండి అని వారిని మనం ఆశ్రయించకూడదు. వారి దగ్గరికి వెళ్ళి, స్వామి మాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టాన్ని తొలగించని ఏదైనా దేవత పూజ అంటే ఆయన కామాఖ్య పూజలు చేస్తారు. మనకు తెలుసు కదా అందరికీ. ఆయన చేస్తాడు. ఆయన ఇదా విధానం చెప్తాడు. బీదవాడు వచ్చాడు అనుకో, నాన్న ఇలా వెళ్ళమని చెప్తాడు. కొంచెం ధన సంపద వస్తే నాన్న ఇలా పూజ చేసుకో, ఈ పూజ ఉందని చెప్తాడు. స్పష్టంగా చెప్తాడు, ఇదిగో ఇలా చెయ్యాలి అని. ఓపెన్గా, ఎవ్వరికి భయపడ్డు. అది తప్పు కాదు. మనకు నచ్చితే వెళ్తాం, లేకపోతే లేదు. అది నిషిద్ధం. అది బ్రహ్మదీక్షకు పనికిరావు. అంటే బ్రహ్మజ్ఞానాన్ని బోధించమని వెళ్ళకూడదు. నీ కష్టాన్ని తీర్చమని వెళ్ళాలి.
తీర్చిన తర్వాత నువ్వు బ్రహ్మ గురువుని ఆశ్రయించాలి. బ్రహ్మజ్ఞాన బోధన గురువు అన్ని అవసరమే. గురువులు అందరి గురువులు మనకు, అందుకని నిషిద్ధాన్ని కూడా ఏదైతే చేయకూడని కర్మలు తీసేసే గురువు కూడా మనకు గురువు కావాలి లోకంలో. ఇలా రకరకాల గురువులు ఉంటారు. వారిని మనం ఆశ్రయించి శాస్త్రయుక్తమైనగా ఆశ్రయించి ఎప్పుడు ఎవరిని పట్టుకోవాలో తెలుసుకొని అలాంటి గురువును మనం ఆశ్రయించాలి. అమ్మా బంగారు, మొత్తానికి ఒకవేళ మన జీవితంలో గురువు లేకపోతే దక్షిణామూర్తికి ఆ రోజున మనం ఆరాధన, గురువు లేకపోతే దక్షిణామూర్తిని ఆరాధించుకోవాలి, శంకరాచార్యులను మనసులో అనుకోవాలి. తర్వాత మనకు వ్యాసుల వారిని అనుకోవాలి, శ్రీకృష్ణ పరమాత్మని గురువుగా అనుకోవాలి. వాళ్ళే మనకు జ్ఞాన భిక్ష పెట్టిండు. అసలు వ్యాసుల వారినే మనం మొదట అనుకోవాలి. ఆయనే మనకు అన్ని గ్రంథాలన్నీ మనకు అందించారు. ఆ తర్వాత దానికి గాడిన పెట్టిన వారు శంకరాచార్య వారు, దానికి గాడిన పెట్టిన వారు శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకు ఎంతో భగవద్గీత అనే గ్రంథాన్ని ఇచ్చారు. వీటిని మనం, వీరి వల్లే మనకు జ్ఞానం నిలబడి ఉంది కాబట్టి వీరందరూ మనకు గురువులు. చాలా సంతోషం అండి. మనం చాలా సేపు అయింది, ఎక్కడో మొదలు పెట్టి గురు పౌర్ణమి వరకు వచ్చి ఆగాము. చాలా చక్కగా వివరించారు. అంటే ప్రస్తుత రోజుల్లో ఇలాంటి విషయాలు అందరికీ అవసరం. ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో గనక వింటే చక్కటి హాయిగా ప్రశాంతంగా పూర్తిగా వినగలిగినప్పుడు వీటి రహస్యాలు వాళ్ళకి తెలుస్తాయి. అంతే అంతే. మనం ఎవరిని నొప్పించే విషయం కాదు ఇది. ఇది నిజం అంతే. వాళ్ళు నొచ్చుకుంటే మనం ఏం చేయలేము. ఇది సత్యం, ఇదే సత్యం, ఇదే సత్యం మారదు కదా బంగారు. సర్వే జన సుఖినో భవంతు. చక్కగా ఐ డ్రీమ్ వాళ్ళు మరొకసారి ఐ డ్రీమ్తో మాకు మరొకసారి చెప్తున్నా, ఐ డ్రీమ్ వాళ్ళు మాకు ఎంతో ఇష్టం కాబట్టి మళ్ళీ సంవత్సరాల తరబడి కూడా, సంవత్సరం తర్వాత ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా మళ్ళీ ఐ డ్రీమ్ అనగానే మళ్ళీ రావాల్సి వచ్చింది. ఖచ్చితంగా మంచి విషయాలు తెలియచేద్దామని. చాలా సంతోషం బంగారు. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.